తెలియకుండా తన భర్త వాయుగుండ్ల బ్రహ్మయ్య తన బిడ్డను తీసుకుని వెళ్లారని, దీనిపై అధికారులు తక్షణం స్పందించి తగిన న్యాయం చేయాలని నెల్లూరు నగరానికి చెందిన వాయుగుండ్ల సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022లో వాయుగుండ్ల బ్రహ్మయ్యతో తనకు వివాహమైందని, 50 లక్షల నగరతో పాటు ఇతర కట్న కానుకలను అందజేశారని అన్నారు. కానీ తన భర్తతో పాటు తన అత్తమామలు తన బంగారు నగలను కూడా అమ్మి వేశారని, వేధింపులకు కూడా గురి చేశారని అన్నారు. తనను ఒక పథకం ప్రకారం ఒక క్రిమినల్ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో వేధింపులు చేస్తున్నారని, తనకి న్యాయం చేయాలని కోరారు. మీడియా మిత్రులకి, నాకు సహకరించిన పోలీస్ శాఖకి, మంత్రి నారాయణ సార్కి చెప్పుకుంటున్నానండి. నన్ను వాయుగుండ్ల బ్రహ్మయ్య అనే అతను 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాడండి. మాకు 2 పిల్లలు, ఒక పాప 8 నెలలప్పుడు చనిపోయిందండి. ఫిట్స్ ఉంది. ఇతని నిర్లక్ష్యం మూలంగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇది మూలంగా ఆ పాప చనిపోయిందండి. ఇంకో పాప ఉందండి. ఆ పాప నా దగ్గర నుంచి 4 నెలల నుంచి తీసుకుని వెళ్ళిపోయాడండి. తిరగని వాళ్ళు లేరండి. అందరి దగ్గరికి వెళ్ళానండి. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తను 80 సార్లు నా గోల్డ్ 50 lakhs క్యాష్ అని తీసుకున్నాడండి. ఈరోజు నన్ను అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నాడండి. తన రాజకీయ వ్యక్తులు సహకరిస్తున్నారండి. నాయకులు అనే వాళ్ళకి మీ కార్యకర్తలు అవసరమే సార్. ఆడదాన్ని సార్, వాళ్ళ పేర్లు న్యాయం చేయండి సార్. సుబ్బు బాలాజీ అనే అతని వాళ్ళు ప్రతి రాజకీయ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇతన్ని సేవ్ చేస్తున్నారండి. చివరికి నారాయణ సార్ చొలవతో నా కేసు కూడా ఫైల్ అయిందండి. ఒక్క కేసు కూడా ఫైల్ కానికుండా చేశారండి. నాకు అందరి దగ్గర మంత్రి ఇప్పుడు అనితా మేడం దగ్గరికి వెళ్ళానండి, హోమ్ మినిస్టర్ దగ్గరికి, అయినా కాలేదండి. తిరగని వాళ్ళు లేరండి. ప్రతి రాజకీయ పట్టాభి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ న్యాయం చేయండి సార్, మీరేదో స్టేషన్లో చేసి నా మీద నా కేసు ఒక్కరికి తీసుకొని ఇవ్వలేదు సార్. ప్రతి ఒక్కరికి చెప్పాను, నీకు అన్యాయం చేయమని చెప్పలేదమ్మా, కానీ చూడమని చెప్పాను అని చెప్పారు. విజయభాస్కర్ రెడ్డి సార్ని కలవడానికి వెళ్ళాను, సార్ కలవలేదు. కానీ విజయభాస్కర్ రెడ్డి సార్ కలిసి ఇవి చేస్తున్నారని చెప్పేసి నారాయణ సార్ దగ్గరికి వెళ్ళాను. చివరికి నారాయణ సార్ చొరవతో ఎఫ్ఐఆర్ అయిందండి. మీకు ఎఫ్ఐఆర్ ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పుడు మీకేం కావాలి మేడం? పోయినాడండి, పాలదాకి పాపని తీసుకుని వెళ్ళిపోయినాడండి. ఎక్కడ ఎవరి దగ్గర పెట్టున్నాడో కూడా తెలియడం లేదండి. నాకు న్యాయం చేయండి. భర్త కావాలా, పాప కావాలా? నాకు నా పాప కావాలండి. సుమారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటారు? 1.5 C ప్రాపర్టీ ఉందండి. తెలుగులో 1.5 కోటి ప్రాపర్టీ ఉందండి. అపార్ట్మెంట్ తీసుకున్నాను. రెపో బ్యాంకులో 42 lakhs లోన్ పెట్టున్నాను. అది అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. నన్ను కొట్టి బయటికి తరివేశారండి. ఈరోజు వాళ్ళ మీద ఫైల్ అయిందండి. అరెస్టులు ఇంకా కాలేదు.